హైదరాబాద్లో నాలాలకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. పాట్నీ నాలా పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. కంటోన్మెంట్ పాట్నీ నాలాపై ఫోకస్ పెట్టింది. వర్షాకాలం సీజన్ రానుండటంతో నీరు సాఫీగా వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. నిన్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. హైదరాబాద్లో నాలాలకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు హైడ్రా అయితే రంగంలోకి దిగింది. ఇటు పాట్నీ నాలా పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇటు వారి కంటోన్మెంట్ పాట్నీ నాలాపై కూడా ఫోకస్ పెట్టింది. ఇటు వర్షాకాలం సీజన్ రానుండడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు కూడా ఇటు ఇబ్బందులు లేకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. ఇటు కాలనీ వాసుల ఫిర్యాదులతో అయితే హైడ్రా రంగంలోకి దిగింది. మొత్తానికి ఇటు బేగంపేటలో అయితే ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాలాలకి సంబంధించి కూడా ఎక్కడైతే నాలాలపైన ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్నారు హైడ్రా అధికారులు. ఇటు రానున్నది మొత్తం కూడా రైనీ సీజన్ కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లు సాఫీగా వెళ్లే విధంగా కూడా అక్కడ ఏవైతే అక్రమంగా కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఇటు 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన నాలాలు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు పరిమితమైన చోట కూడా హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు హైడ్రా కూల్చివేతలు అయితే ప్రస్తుతం బేగంపేటలో కొనసాగుతూ ఉన్నాయి. నాలాలకి సంబంధించిన హైడ్రా కూల్చివేతలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, బేగంపేటలోని పికెట్ నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా ఇవాళ కూల్చివేతలు చేపట్టింది. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రధాన నాలా కూకట్పల్లి బోయిన్పల్లి నుంచి వచ్చేటువంటి నాలాలో వాటర్ మొత్తం కూడా పికెట్ నాలా మీద గుండా ట్యాంక్ బండ్లోకి వెళ్ళి చేరుతాయి. అయితే పికెట్ నాలా వరకు వచ్చేసరికి పెద్దగా 70 మీటర్లు ఉన్నటువంటి నాలా చిన్నగా కుచించుకపోవడంతో ఈ నాలా పక్కన ఉన్నటువంటి కాలనీలు ప్రతి వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి అనేది హైడ్రా అధికారులకు వచ్చినటువంటి కంప్లైంట్. రోడ్డుకి అవతల వైపు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే రోడ్డుకి యువతల వైపు ఇది కంటోన్మెంట్ పరిధి. ప్రస్తుతం మనం కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు. ఉదయం నుంచి కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాన్ని హైడ్రా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తము నాలా మీద వచ్చినటువంటి ఈ అక్రమ నిర్మాణాల పైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా గమనించవచ్చు. రోడ్ల ఇక్కడ ఒకవైపు కూల్చివేతలు జరుగుతుంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళు నిరంతరం వాళ్ళ డ్యూటీని కొనసాగిస్తున్నారు. మనం రోడ్డు మీద చూడవచ్చు. రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లోనే కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్గా పంపేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా మనము యువతల వైపు చూస్తే ఇగో ఈ నెట్ మనకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం నాలా. ఇది బిల్డింగ్ నాలాకి ఆనుకొని అంటే నాలా మీదికే వచ్చి ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది క్లియర్గా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తూ ఉంది. అనేక కాలనీలు అంటే మొత్తము పాట్నీ నాలా, అంటే దీన్ని పాట్నీ నాలా అని కూడా పిలవచ్చు. సో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం పైన గమనిస్తే పాట్నీ కాలనీ, విమాననగర్, బిహెచ్ఎల్ కాలనీ, ఇంద్రమ్మ నగర్ ఇవన్నీ కాలనీలు కూడా నీట మునుగుతున్నాయి. కేవలం ఇది ఒక్క నాలా మీద వచ్చినటువంటి అక్రమ నిర్మాణాల ద్వారా. సో ఈ అక్రమ నిర్మాణాలను మెల్లిమెల్లిగా హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి ప్రజావాణిలో ఈ కంటోన్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ పాట్నీ నాలా ఈ పక్కన ఉన్నటువంటి ఇంద్రమ్మ నగర్ కాలనీకి సంబంధించిన జనాలు హైడ్రా అధికారుల దగ్గరికి వెళ్ళారు. మేము కంటోన్మెంట్ అధికారులకు చెప్పాము, జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పాము. జిహెచ్ఎంసీ అధికారులేమో కంటోన్మెంట్ అధికారులు అని చెప్తున్నారు. కంటోన్మెంట్ అధికారులేమో చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మీరైనా మా వర్షాకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులను దూరం చేయండి, మా
కాలనీలు నీట మునుగుతున్నాయని హైడ్రా అధికారులను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరడంతో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి పరిశీలించారు. ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయని పరిశీలించిన తర్వాత నాలా మీదనే ఇంత అధ్వానంగా నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను గుర్తించిన తర్వాత ఈ మొత్తము అక్రమ నిర్మాణాలను తొలగిస్తానని ఆయన స్పష్టం చేశారు. సో ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ మనం క్లియర్గా చూడొచ్చు. 70 అడుగులు ఉన్నటువంటి నాలా దాదాపుగా 60 మీటర్లు కూర్చుకుపోయింది. అంటే కేవలం 10 నుంచి 15 మీటర్లు మాత్రమే నాలా మిగిలి ఉందంటే ఆ పరిస్థితి ఎంత అధ్వానంగా ఎంత దయనీయంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ప్రతి వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఈ కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. పట్టించుకునే నాదులు లేదు అని చెప్తా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం పైన కోర్టులో ఉందని కొంతమంది అధికారులు కూడా ప్రజల ఫిర్యాదులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో ఫైనల్గా మాత్రం హైడ్రా అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి నాలా చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా నాలా ప్రాంతం చూడవచ్చు. ఇటువైపు ఎంత వైడ్గా ఉంది, ఆ వెనకాల వైపు ఎంత నారోగా అయింది క్లియర్గా మనం దృశ్యాల్లో గమనించవచ్చు. ఈ నాలాలో మొత్తం వాటర్ నిండిపోయి పక్కనున్నటువంటి కాలనీలోకి ఈ వాటర్ నాలకు సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా వచ్చి చేరుతుంది అనేది గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో ఫైనల్గా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల సహాయంతో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. హస్మత్పేట్ చెరువులో వచ్చినటువంటి వరద, దాని తర్వాత మహేంద్ర హిల్స్, దాని తర్వాత బోయిన్పల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా పికెట్ నాలాలకు చేరుతుంది. పైన 23 మీటర్లు ఉండే, దాని మీద 70 మీటర్లు ఉండే, అది కాస్త వచ్చి కేవలం 15 అడుగులకు మాత్రమే చేరింది. అంటే ఎంత నారోగా ఈ నాలా తయారైందని చూడవచ్చు. సో ఓవరాల్గా మాత్రం బేగంపేట్లో ఉన్నటువంటి పికెట్ నాలా పైన వచ్చినటువంటి అక్రమ నిర్మాణాల పైన హైడ్రా ఉత్పాదం పొందుతుంది. 2 జేసీబీలతో ఉదయం నుంచి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నారు. ఇక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చాయి, హైడ్రాకి కమర్షియల్ ఎస్టాబ్లిష్ వచ్చాయని హైడ్రా అధికారులకు జనాలు ఫిర్యాదు చేశారు. సో ఈ నాలా మీద ఎన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనేటువంటి అంశాలపైన ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మెయిన్గా ఉన్నటువంటి ప్రధాన బిల్డింగ్, నాలా మీద ఉన్నటువంటి ప్రధాన బిల్డింగ్ని కూల్చివేస్తున్నారు. దాదాపుగా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికే ఇంకా హాఫ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని కూడా మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు డెమాలిష్ చేస్తామనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో చాలా వరకు ఈ బిల్డింగ్ కూల్చివేతల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు, నాలా పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే శ్రవణ్, థ్యాంక్ యూ.